హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు praveentechlogicintelugu ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఇవాళ కూడా ఒక మంచి యాప్తో నేను ముందుకు వచ్చాను. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం మన టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మన నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా రావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం ఒక సర్ప్రైజింగ్ విషయం ఏదైనా మన ఫ్రెండ్స్కి చూపించాలంటే ఏమని చూపిస్తాం? దానికి ఒక బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇస్తాం అనమాట. అదే టటనా అని చిన్న మ్యూజిక్తో మనం సర్ప్రైజింగ్ ఇస్తాం అనమాట. అట్లాగే ఇవాళ మన యాప్ పేరు కూడా టడా అనమాట. అసలు ఈ టడా యాప్ ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది, మనకు దీనివల్ల ఏంటి ఉపయోగం అనుకుంటే కనుక ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ టడా అనే అప్లికేషన్ మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. కావాలంటే దీని లింక్లో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీని లింక్ ఎక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ టడా యాప్ని ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేటప్పుడు ఇది టడా అని లోగోతో ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అవ్వగానే దీనికి చిన్న ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకు చూపిస్తుంది. అది జస్ట్ స్కిప్ కొట్టేసండి, నేను ఆల్రెడీ కొట్టేశాను ఈ యాప్ ఎలా ఉంటుందో టెస్ట్ చేయడానికి. ఇంతకీ ఈ యాప్ యొక్క విశిష్టత ఏంటి అని అడిగితే, మనం మన ఫోటోని, మన ఫేస్ని ఒక యానిమేటెడ్ కార్టూన్గా మనం చూడొచ్చు అనమాట. మనం చేయలేని చాలా ఫన్నీ థింగ్స్, అలాగే డ్యాన్సెస్, అట్లాంటి చిన్న ఫన్నీ జంప్స్ లాంటివి ఏమన్నా సరే ఈ కార్టూన్తో మనం చేసుకోవచ్చు. మన ఫేసే కదా ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ ఫేస్తో కూడా ఇది మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఆల్రెడీ ప్రొఫైల్లో నా ఫోటోని చూపిస్తుంది. దీన్ని క్రియేట్ చేయడానికి మనకి కింద సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మన యానిమేషన్ అది ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నా ఫోటో రావడానికి చూపిస్తుంది. నా యానిమేషన్ ఇదనమాట. మీరు యాడ్ చేయాలనుకుంటే ప్లస్ ఐ మీద యాడ్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీ ఫేస్ ఇక్కడ చూపిస్తుంది. మీ ఫేస్ పెట్టి ఒక ఫోటోని తీసుకోండి. ఇక్కడ మీకు జెండర్ అడుగుతుంది, మెయిల్ ఆ ఫిమేల్ అని. మీరు మెయిల్ అయితే మెయిల్, ఫిమేల్ అయితే ఫిమేల్ ఇచ్చేసేయండి. చేసిన తర్వాత మీ యానిమేషన్ ఇలా క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా ఫన్నీగా మన ఫేస్ అనేది యానిమేటెడ్గా క్రియేట్ అయిపోయింది. దీంట్లో మనం మన స్కిన్ టోన్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా, కలర్స్ మీద ట్యాప్ చేస్తే మన స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే మన షర్ట్ కలర్, మన ప్యాంట్ కలర్, మన షూ కలర్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఓన్లీ షర్ట్ కలర్ మాత్రమే చేంజ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయండి కదా, మీ యానిమేషన్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. దీన్ని మనం రొటేట్ చేసుకొని మొత్తం అన్ని వైపుల నుంచి మన ఫోటోని మనం చూసుకోవచ్చు. మన యానిమేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. అంతేకాకుండా మనం దీంట్లో ఈ యానిమేషన్ని లైవ్ కెమెరా ఆన్ చేసి దీన్ని ఒక పక్కన ప్లే చేసుకోవచ్చు. ప్లే చేసుకోవడమే కాకుండా మన వాయిస్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒక మంచి లుక్ అనేది ఇవ్వచ్చు అనమాట. అలా క్రియేట్ చేసుకోవడానికి మీకు మధ్యలో ఒక ఐకాన్ అనిపిస్తుంది కింద, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట. కింద స్పోర్ట్స్ అని, సీజన్స్ అని, డ్యాన్స్ అని, ఫన్ అని, ఇట్లాంటివన్నీ. దీంట్లో మీరు దేని మీద క్లిక్ చేస్తే ఆ యాక్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది విత్ డైలాగ్స్ అనమాట. ఇలా మీరు దీంట్లో మీకు నచ్చిన యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్ ఆరో మార్క్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన కెమెరా ఓపెన్ అవుతుంది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ట్యాప్ చేసుకుంటే ఆ బొమ్మ అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో మనం ఫోన్ని ఇటువైపు తిప్పినా ఆ బొమ్మ మీద ఫోకస్ అనేది ఉంటుంది. సో ఇట్లా మనం లైవ్గా ఒక వీడియోను క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఇమేజ్ని మనం ఇక్కడే జూమ్ చేసుకోవచ్చు, జూమ్ డౌన్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సైజులో పెట్టుకొని మన కెమెరాని ఒక కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని మన వీడియోస్ అనేది తీసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎంత ఫన్నీగా అండ్ ఎంత నాకైతే ఈ యాప్ చాలా నచ్చింది. దీన్ని రికార్డ్ చేయాలంటే మన సెంటర్లో రికార్డ్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనది ఇది రికార్డ్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట. రికార్డ్ అయిన తర్వాత అది మీ గ్యాలరీలో ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. దీంట్లో మీకు నచ్చినట్టుగా ఒక మంచి వీడియో మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీ ఆలోచన బట్టి, మీ ఐడియాస్ని బట్టి దీంట్లో ఒక మంచి వీడియో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే లేటెస్ట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మనకు దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీరు కూడా మీ వీడియోస్ని దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు.
ఈ యాప్తో మీరు చాలా ఫన్నీగా మీ ఫ్రెండ్స్కి విషెస్ అన్న చెప్పచ్చు, లేదా ఎంటర్టైన్మెంట్గా దీంట్లో ఏదైనా ప్రోగ్రామ్ అన్నా చేసుకోవచ్చు. ఇక మీ ఆలోచనలకి హద్దు లేదనమాట. మీకు దీన్ని ఎలా వాడాలంటే అలా మీరు దీన్ని వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్స్ ఏమంటే కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.